అల్లు అర్జున్ అట్లీ సినిమాలో గ్లామర్ కు ఇంపార్టెన్స్ ఉందా? ఐకాన్ స్టార్ తో స్క్రీన్ పై రొమాన్స్ చేయబోయే హీరోయిన్స్ ఎవరు? సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన ఎంతమంది హీరోయిన్స్ కు ఛాన్స్ ఉంది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. పోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యే సినిమా కోసం హీరోయిన్ ఎవరై ఉంటారన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది అందరిలో. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు స్కోప్ ఉందని, ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసిన 5 హీరోయిన్స్ లో ఇద్దరిని ఫైనల్ చేసేశారు అని సోషల్ మీడియా టాక్. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకుండానే రోజుకో న్యూస్ తో ట్రెండింగ్ లో ఉంటోంది. లేటెస్ట్ గా సినిమాలో బన్నీతో జోడీ కట్టే హీరోయిన్స్ ఎవరా అని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ప్రియాంక చోప్రా, సమంత, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లతో పాటు లేటెస్ట్ గా దిశా పఠానీ పేరు కూడా వచ్చి చేరింది. అయితే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న ప్రియాంక ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే ఛాన్సెస్ తక్కువనే చెప్పాలి. మరోవైపు అట్లీతో మెర్సిల్, తేరీ సినిమాలలో చేసిన సమంత పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తిలో యాక్ట్ చేసిన శామ్ అటు డైరెక్టర్ ఇటు హీరోతో మంచి బాండింగ్ ఉండడంతో శామ్ నటించే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్. ఈ హీరోయిన్ లిస్ట్ లో గట్టిగా సౌండ్ చేస్తున్న మరో హీరోయిన్ పేరు జాన్వీ కపూర్. దేవరా సినిమాతో పాటు పెద్ది సినిమాలో జాన్వీనే హీరోయిన్. ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ ని కూడా జాన్వీ ఓకే చేస్తే టాలీవుడ్ లో కావాల్సినంత క్రేజ్ వచ్చినట్టే. అంతేకాదు బావమరిదిలో ఎవరితో బాగా సూట్ అవుతుందో అని సోషల్ మీడియాలో పోల్స్ కూడా పెట్టేస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. భరత్ అనే నేను గేమ్ చేంజర్ తో తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. బన్నీతో కియారా రొమాన్స్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు ఆడియన్స్. ఈ లిస్ట్ లోకి చివరిగా వినిపిస్తోన్న పేరు దిశా పఠానీ. స్క్రీన్ పై గ్లామర్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టే దిశ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటున్నారు జనాలు. మరి ఫైనల్ గా ఈ 5 బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఎవరికొస్తుందో?